చాలా మంది బీసీ రాజకీయ నాయకులు బీసీ సంఘాల నేతలు చాలా మంది వస్తా ఉన్నారు. ఇప్పటికే సభ కిక్కిరిస్తే పోతా ఉంది. చాలా పబ్లిక్ వచ్చే ఆస్కారం ఉంది. మరి బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు, బెస్ట్ క్లాస్ బీ క్లాస్ అని చెప్పే ప్రయత్నంలో బీసీ లీడర్లు అందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రామాలలో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అరే మనమందరం ఒకటే, మనందరినీ విడదీసి ఎన్ని రోజులు పాలించిన ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తా ఉన్నారు. చాలా మంది నేతలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఏం పేరు మీ పేరు? నేను పెండెల సంపత్ పటేల్, ఓబీసీ జేఏసీ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ సభ స్వతంత్ర భారతదేశంలో బీసీలకు పట్టినటువంటి చెడును, బీసీల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, బీసీలకు ఉన్నటువంటి ఆ దాస్య శృంఖలాలను పటాపంచలు చేయబోతున్నటువంటి ఈ సభగా ఈ తెలంగాణ సమాజం గుర్తించింది. అన్నగారు తీన్మార్ మల్లన్న గారు, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారి అధ్యక్షతన, ఓబీసీ జేఏసీ అధ్యక్షతన స్టేట్ నుంచి పల్లె వరకు ఈ వార్తను తీసుకుపోగలిగినాం. ప్రతి గ్రామం నుంచి గ్రామానికో బస్సులు అందకుంటే వారి సొంత వెహికల్లో కూడా జనం బయలుదేరి వస్తూ ఉన్నారు. లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం మొదలు ఇప్పటి వరకు స్వతంత్ర పోరాటం చేసింది బీసీలు అయితే, రాజ్యాన్ని అనుభవించింది ఓసీలు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసింది, బలిదానాలు చేసింది బీసీలు అయితే, అధికారం పొందింది, అధికారం అనుభవించింది, రాజ్యాధికారం అనుభవించింది అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలుగా ఈరోజు సమాజానికి అర్థమైంది. ఎంత దాచిపెట్టినా బంతిని కింద ఎంత గట్టి కొడితే అంత పైకి లేచిన విధంగా ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్న సందర్భం ఇది. అదేవిధంగా తెలంగాణ పోరాటం చూసుకున్నట్లయితే బలిదానాలు చేసింది, కిరోసిన్ పెట్రోల్ పోసుకొని చనిపోయింది బీసీలు అయితే, రాజ్యాధికారం వెళ్ళింది అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలు. అదేవిధంగా మొన్నటికి మొన్న కూడా ఇప్పుడు ఏలుతున్నటువంటి వాళ్ళు కూడా కష్టపడి ఓట్లే మన 60 నుంచి 70% ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 85% ఉంటాం మనం. మన ఓట్లు మన సీట్లు వాళ్ళే అయినాయి. ఒక్క వర్గానికి సంబంధించే మొత్తం సెట్ చేసుకున్నటువంటి సందర్భం. మనం అంతా వాళ్ళ పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోయినాం తప్ప అధికారానికి దూరంగా ఉన్నాం, రాజ్యాధికారానికి. ఇదే బాధతోటి పసిపిల్ల మొదలు పండు ముసలి వరకు ఇవాళ నడుము కట్టిన్లు, కథం దొక్కిన్లు, కార్యరంగంకి సిద్ధమైన్లు బీసీ సమాజం. ఎట్లా చూస్తారన్న సభని? ఎట్లా చూస్తారు? గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా, ఢిల్లీ జంతర్ మంతర్ వరకు కూడా వెళ్ళి బీసీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వేణు వాసుదేవ్, ఎట్లా చూస్తారు? 100% అన్న. దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి కామారెడ్డి డిక్లరేషన్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నదో, ఇవ్వకుండా అట్లాంటి కుట్రలు చేసిన అన్ని బయటకు పెట్టి బీసీలను అందరినీ చైతన్యపరిచి బీసీ ఉద్యమాలు తాజ్ కృష్ణ నుండి అట్లనే మిర్యాలగూడెంలో బీసీ గర్జన, ఈరోజు హన్మకొండలో బీసీ రాజకీయ యుద్ధ పేరి నడుస్తున్నదన్న. ఖచ్చితంగా బీసీలంతా చైతన్యమవుతున్నారు. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం కోసం స్థాపన జరుగుతుందని మా యొక్క విశ్వాసం, బలంగా నమ్ముతున్నాం. ఇప్పటికే మీ అంతా చూస్తున్నారు, ఈ వేదిక మీద 300 మందితో కుర్చీలు వేయడం జరిగింది. ఈ వేదికలో ఇప్పటికే 136 కులాల సమూహం కూర్చుంటుంది. దాంతోపాటు ఉత్తర భారతం నుండి బీసీ అగ్రనాయకత్వం లల్లు ప్రసాద్ రాజకీయ శ్రవంతి నుంచి ఒకరు, అట్లనే అఖిలేష్ యాదవ్ వాళ్ళ తమ్ముడు ధర్మేందర్, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఈ వేదిక వద్దకు రావడం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం తెలంగాణలో ఉన్న బీసీ కుటుంబాలన్నిటికీ ఉన్నది. ఎట్లా చూస్తారు వాసుదేవ్? ఎట్లా అనిపిస్తుంది సభ? ఒకటే అన్న, ఇవాళ మిర్యాలగూడ సభ ఒక ఎత్తు అయితే ఈరోజు హన్మకొండ సభ మరొక ఎత్తు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు భవిష్యత్తు ఆశాజ్యోతి అంట నేను తీన్మార్ మల్లన్న. ఇవాళ కులాలను ఎదురిస్తున్న ఏకైక మునగాడు మన తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఏమంటుండు? మనం ఎమ్మెల్యేలం కావాలి, మనం ముఖ్యమంత్రులం కావాలంటున్నాడు. ఇన్నాళ్ళు హాస్టల్ కావాలన్నాము, మెస్సు ధరలు పెంచాలన్నాము, అవ్వన్నాం ఇవ్వన్నాం. ఇవాళ మాకు వద్దు, రాజ్యాధికారం కావాలంటున్నాడు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కదిలి రావాలి. ఇవాళ హన్మకొండ సభను విజయవంతం చేయాలి. ఇవాళ మన బలమేందో, మన బలగమేందో చూపెట్టాలి ఇవాళ ఈ అగ్రకులాలకి. ఒకటే వాయిస్ అయితే వినిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇక్కడ కథన రంగమై కాలు దువ్వుతున్న బీసీలు అతి త్వరలో
మరొక 1-2 అవర్స్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో అడుగు పెట్టబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున బీసీ సమాజం ఇప్పటికే వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్తో ముందుకు వస్తున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం.